ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి రావడం నవ్యాంధ్రకు శుభ పరిణామమని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్రం విడిపోయి ఏడాది గడిచినా సెక్షన్ 8 పై పట్టించుకోని చంద్రబాబు ఈ కేసుతో మేల్కొన్నారని ఆరోపించారాయన. 1995లో ఎన్టీఆర్ను గద్దెదింపిన సమయంలో రోజుకొక శ్వేతపత్రం విడుదల చేసిన బాబు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు ఉండవల్లి. సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెలకు వచ్చింది. శ్రీశైలంలోనూ నాగార్జున సాగర్లోనూ తుపాకులెట్టి పోలీసులు వెళ్ళి కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ 8 సంగతి ఆయనకు గుర్తురాల, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంగతి గుర్తురాల. ఎన్నికలకి ముందిచ్చినటువంటి వాగ్దానాల జోలికి వెళ్ళలా, ఎన్నికలు నెగ్గడానికి ప్రధానంగా ఏ వాగ్దానాలు అయితే వాడావో ఆ వాగ్దానాల గురించి అడుగుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నేను ఇవ్వలేనంటే నీ జేబులో డబ్బులో లేకపోతే మీ సొంత ఆస్తులు అమ్మి ఇవ్వమని ఎవరు అడగరు. ఎందుకు చెప్పట్లేదు ఆర్థిక పరిస్థితి ఏంటో? 95లో ఎన్టీ రామారావు గారిని దింపేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిన రోజున రోజుకో శ్వేతపత్రం ప్రకటించేవారు. ఇవాళ ఏమయ్యాయి శ్వేతపత్రాలు? సంవత్సరం అయింది. ఆగస్టు 17వ తారీఖు 2014 ఒక శ్వేతపత్రం ప్రకటించారు. తర్వాత మళ్ళీ ఏంటి మన ఫైనాన్షియల్ పొజిషన్? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.